అందరికీ నమస్కారం అండి. ఈరోజు D1 చార్ట్ 3, 6, 8, 12 అంటే లగ్నం నుండి 3వ ఇల్లు, 6వ ఇల్లు, 8వ ఇల్లు మరియు 12వ ఇంట్లో శుభగ్రహాలు అనగా గురువు, శుక్రుడు, బుధుడు మరియు చంద్రుడు ఉంటే ఎట్లాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి. నేను ముందుగా మనకు లగ్నం నుండి 3వ ఇల్లు అంటే ధైర్య సాహసాలు, విక్రమస్థానము, సేల్ ఆఫ్ ప్రాపర్టీ. ఇక్కడ ఏదైనా గ్రహం ఉంటే వీళ్ళు కంపల్సరీగా వీళ్ళ ప్రాపర్టీని సేల్ చేసేస్తారు. ఆ దశ వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళ ప్రాపర్టీ అన్నది వేరే వాళ్ళ చేతికి పోతుందని అర్థము. ఓకేనండి. ఇప్పుడు 6వ స్థానం అంటే వచ్చేసి రుణ, రోగ, శత్రు స్థానము. ఇక్కడ వీళ్ళకు రుణం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, రోగాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, శత్రువుల వల్ల విపరీతమైన ఇబ్బందులు వీళ్ళు కలుగుతూ ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు 8వ స్థానం వచ్చేసి అదృష్టము, దురదృష్టము మరియు అవమానం. అంటే అది అదృష్టం లాగానే ఉంటుంది, కాకపోతే అది దురదృష్టము తర్వాత అవమానం అవుతుంది. అంటే ఇక్కడ గ్రహం ఉంటే, అది కూడా శుభగ్రహం ఉంటేనండి. ఓకే. ఇప్పుడు 12వ స్థానం అంటే అది ముందే వ్యయ స్థానం, అంటే అది ఖర్చు అన్నట్టు. శుభ ఖర్చే కావచ్చు లేదా అశుభ ఖర్చే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 12లో ఇక్కడ గురువు ఉన్నాడండి. గురువుతో పాటు కేతు ఉంటే ఏమవుతుందండి? గురువు అంటే ఎవరు? పిల్లలు, గోల్డ్, క్యాష్. అంటే ఇక్కడ వీళ్ళు పక్క కేతు ఉన్నాడు. కేతు ఉంటే ఎట్లా అండి? కేతు అంటే ఇప్పుడు పిల్లల కోసం వీళ్ళు అప్పులు చేసి బతుకుతారు అని అర్థం అన్నట్టు. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.